A to Z చింతల్లి కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనము పెసరట్లు పిండి కలుపుకోవటం దగ్గర నుండి ప్లెయిన్ మరియు ఆనియన్ పెసరట్లు ఎలా చేసుకుందామో స్టెప్ బై స్టెప్ చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: కప్పు పెసర్లు, 4-5 స్పూన్లు రైస్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని పెసర్లు రైస్ వేసుకోవాలి. వేసుకుని అవి మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి ఈ విధంగా రెడీ అవుతుంది. వీటిని శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పెసర్లు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల పెసరట్టు కారం కారంగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రుబ్బుకోవాలి. మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. మిగిలినవి కూడా ఇలా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిన దానిలో తగినంత సాల్ట్ వేసుకొని నేను చూపించిన విధంగా ఉండాలి పిండి. తరువాత పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ సగం కట్ చేసి ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ రబ్ చేయడం వల్ల పెసరట్టు అనేది అతుక్కోకుండా ప్లెయిన్గా మంచిగా వస్తుంది. ఇలా పలుచగా వేసుకోవాలి. స్టవ్ హైలోనే ఉంచాలి. దీనిపైన కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు కాలిన తరువాత మరి ఒక సైడు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కాలాలి. టర్న్ చేసుకున్న 1 నిమిషం తరువాత తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా రబ్ చేసుకుని కొద్దిగా వేడైన తరువాత మరి ఒక పెసరట్టు ఇలా పల్చగా వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఆనియన్స్, పచ్చిమిర్చి పైన ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. 2 నిమిషముల తరువాత టర్న్ చేసుకోవాలి. మంట హైలోనే ఉండాలి. ఈ విధంగా కాలాలి. అంతే, ఆనియన్ పెసరట్టు రెడీ. ఈ పెసరట్టుని ప్లేట్లో తీసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి. కొబ్బరి చట్నీ ఆల్రెడీ చేసింది మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.